భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇజ్రాయెల్ టూర్కు వెళ్లటం మన పొరుగున ఉన్న పాకిస్తాన్, దాని మిత్రదేశం టర్కీకి మింగుడు పడడం లేదు. మోదీ ఇజ్రాయెల్ టూర్ ముగియకుండానే ఇటు పాకిస్తాన్, అటు టర్కీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు దేశాల్లోని మీడియాలో ఎడిటోరియల్స్ ఓపీ ఎయిడ్స్ రాసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఇండియా, ఇజ్రాయెల్ సంబంధాలు బలపడితే ప్రమాదం ముంచుకొస్తుందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రాసేస్తాయి. హిందుత్వ, జియోనిషం రెండు దుష్టశక్తులు అని అభివర్ణించాయి. వీరిద్దరూ ముస్లిమ్స్కు వ్యతిరేకులంటూ ఈ రెండు దేశాలకు చెందిన మీడియాలో ఇటు మోదీ, అటు నెతన్యాహుపై ప్రజల్లో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాయి. ఇక పాక్, టర్కీ మీడియాలో మోదీ టూర్ గురించి ఏం రాస్తాయో తెలుసుకుందాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం కొన్ని దేశాలకు మింగుడు పడ్డం లేదు. ఇక మోదీ పర్యటన ఇజ్రాయెల్లో ముగియకముందే నెతన్యాహు, మోదీలపై తమ దేశాలకు చెందిన మీడియాలో అవాస్తవాలు, అభూత కల్పనలు రాసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి. అక్కడి ఎడిటోరియల్స్, ఓపీ యాడ్స్లో ఒకవేళ ఇండియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు బలపడితే ముస్లిం దేశాలకు మూడింది అన్నట్లు ప్రజల్లో ఒక రకమైన భయాన్ని సృష్టించడానికి ప్రయత్నించాయి. ఇటు హిందుత్వం, అటు జైనిజం కలిస్తే ముస్లింలకు ముప్పు అని రాశారు. మోదీ, నెతన్యాహు ఇద్దరూ దుష్టశక్తులు అని అభివర్ణించారు. వీరిద్దరూ కలిస్తే ముస్లింలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు. ముస్లింలను ఇబ్బంది పరచడానికి మోదీ ప్రత్యేకంగా ఇజ్రాయెల్ పర్యటనకొచ్చారని అసంబద్ధమైన వార్తల్ని వండివార్చాయి ఇటు టర్కీ, పాకిస్తాన్ మీడియాలు. ఈ రెండు దేశాల ఎడిటోరియల్స్ చూస్తే హాస్యాస్పదంగా కనిపిస్తాయి. మరి మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో ఇస్లామాబాద్ ఎందుకు ఉలిక్కిపడింది అంటే, ఇండియా, ఇజ్రాయెల్కి మధ్య సన్నిహిత సంబంధాలు బలంగా ఉన్నాయి. అవి ఇప్పటివి కావు, కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. కొత్తగా ఏర్పడిన మిత్రత్వం కానే కాదు. ఇక తాజాగా మోదీ పర్యటనలో మొత్తం 16 ఒప్పందాలపై సంతకాలు చేశారు. అయితే ఇటు టర్కీ, అటు పాకిస్తాన్ భయపడుతున్నట్లు ప్రత్యేకంగా డిఫెన్స్కు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. అలాగే మోదీ పర్యటనలో ఇరు దేశాల మధ్య మిలిటరీ కూటమి గురించి కూడా చర్చించలేదు. అయితే ఇండియా ఇప్పటివరకు ఏ దేశంతోనూ మిలిటరీ కూటమి కుదుర్చుకోకపోవడం గమనార్హం. ఇండియాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం రష్యాతో కూడా మిలిటరీ కూటమి కుదుర్చుకోలేదు. ఇక మిలిటరీ కూటమి విషయానికొస్తే, ఒకవేళ యుద్ధం జరిగితే మిత్రదేశానికి మిలిటరీని పంపి ఆదుకోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు ఇండియా అలాంటి మిలిటరీ కూటమి ఏ దేశంతో కుదుర్చుకోలేదు. ఇక పాకిస్తాన్ పోకడను ఒకసారి పరిశీలిస్తే, ఇటీవలే గుండెలు బాదుకుంటూ ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేసుకోవాల్సిందే అని పిలుపునిచ్చింది. అంటే ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడాలనే ప్రతిపాదన తీసుకొచ్చింది. యూరోపియన్ దేశాలన్నీ కలిసి నాటో కూటమి ఎలా ఏర్పడ్డాయో అలానే ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి కూటమి ఏర్పడాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత గతేడాది సౌదీ అరేబియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. అయితే ఆ ఉత్సాహం కొన్ని రోజుల పాటే కొనసాగింది. ఎందుకంటే ఇండియా, సౌదీ అరేబియాలో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. అయితే ఒకప్పుడు సౌదీ అరేబియాకు, పాకిస్తాన్కు మధ్య సంబంధాలు బలంగా ఉన్నమాట వాస్తవమే. కాలక్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. వాస్తవానికి పాకిస్తాన్, సౌదీ అరేబియాతో సత్సంబంధాలు కొనసాగించుంటే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి బాగుండేది. ఎందుకంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ను ఆర్థికంగా ఆదుకునే సత్తా కలిగుంది. అలాగే అత్యాధునిక మిలిటరీ హార్డ్వేర్ ఇచ్చే అవకాశం ఉండేది. అలాగే సౌదీతో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుని ఉంటే ఒకవేళ పాకిస్తాన్పై ఎవరైనా యుద్ధం చేస్తే పాక్కు అండగా సౌదీ తన సైనికుల్ని పంపించడానికి వీలయ్యేది. ఇక వివరంగా చెప్పాలంటే, ఒకవేళ భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్పై మిలిటరీ యాక్షన్కు దిగితే సౌదీ అరేబియా ఖచ్చితంగా పాకిస్తాన్కు అండగా తన మిలిటరీని పంపాల్సొచ్చేది. ప్రస్తుతం అవకాశాన్ని పాక్ కోల్పోయింది. ఇక సౌదీ అరేబియా ఇండియాకు బాగా దగ్గరైంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ మోదీకి మంచి మిత్రుడు. మోదీ కూడా పలుమార్లు రియాద్ వెళ్లి ఎంబీఎస్ను కలిసొచ్చారు. పాక్తో పోల్చుకుంటే ఇండియాను సౌదీ బాగా గౌరవిస్తోంది. ఇక పాకిస్తాన్ను పక్కకు పెడితే, పాకిస్తాన్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం టర్కీని తీసుకుంటే, టర్కీ కూడా ఇస్లామిక్ నాటోలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. వాస్తవానికి టర్కీ ఇప్పటికే యూరోపియన్ దేశాల నాటో కూటమిలో సభ్యదేశంగా ఉంది. ఇక నాటో కూటమిలో చూస్తే టర్కీ వద్ద అతిపెద్ద బలమైన సైన్యం ఉంది, మంచి మిలిటరీ పవర్ ఉంది. ఇక టర్కీ ఇటు ఇస్లామిక్ నాటోతో పాటు అటు యూరోపియన్ నాటోలో భాగస్వామిగా ఉంటూ యావత్ ప్రపంచాన్ని ఇబ్బందులు పెట్టడానికి కుట్రలు పన్నుతోందా అన్న అనుమానాలు తలెత్తకమానవు.
ఇక పాకిస్తాన్ తరచూ ఇస్లామిక్ నాటో గురించి ఇటీవల కాలంలో కొత్త పల్లవిని ఎత్తుకుంది. ఇక ఇస్లామిక్ నాటో పేరు చెప్పి ఇండియాను ఇరుకున పెట్టాలనేది దాని అసలు ఉద్దేశం అనేది బహిరంగ రహస్యమే. ఇక ఇస్లామిక్ నాటో బీజం పడ్డానికి ప్రధాన కారణం గతేడాది సెప్టెంబర్ 9న దోహాలో హమాస్ మిలిటెంట్ల మీటింగ్ జరుగుతున్న సమాచారం తెలుసుకున్న ఇజ్రాయెల్ వెంటనే వైమానిక దాడులు చేసింది. దెబ్బకు దోహా నగరం నిలువునా వణికిపోయింది. హమాస్ నాయకుడు ఖలీల్ అల్ హయ్యా కుమారుడితో పాటు 6 ప్రాణాలు కోల్పోయారు. ఇక ఖతార్ హమాస్ మిలిటెంట్లకు షెల్టర్ ఇస్తోందన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దోహాపై వైమానిక దాడులు చేసిన వెంటనే పాకిస్తాన్ నిమిషం ఆలస్యం చేయకుండా ఇస్లామిక్ నాటో ప్రతిపాదనని తీసుకొచ్చింది. ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాల్ని కలుపుకుపోవాలని చూస్తోంది. ఇక ఇండియాతో తనకు ఎప్పటికైనా ముప్పుందని భావించి ఇస్లామిక్ నాటోను తెరపైకి తెచ్చింది. మరోపక్క టర్కీ విషయానికొస్తే ఇజ్రాయెల్తో తనకు ముప్పు పొంచి ఉందని భావిస్తోంది. ఒకప్పుడు ఇజ్రాయెల్, టర్కీలు రెండూ మంచి మిత్రదేశాలే. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరు దేశాలకు పడ్డం లేదు. ఇజ్రాయెల్ ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇస్లామిక్ నాటోకు కౌంటర్గా హెక్సగన్ అంటూ కొత్త బ్లాక్ ప్రతిపాదనను తీసుకొచ్చారు. తమ దేశం ఒకవైపు షియాలతో పాటు మరోపక్క సున్నీలతో పోరాడాల్సొస్తోందన్నారు. మోదీ వచ్చిన వెంటనే ఈ ప్రతిపాదనను తీసుకురావాలనుకున్నారు. హెక్సగన్లో ఇజ్రాయెల్, ఇండియా, గ్రీస్, సైప్రస్తో పాటు పేరు చెప్పని అరబ్, ఆఫ్రికా, ఆసియా దేశాల్ని కలుపుకుపోవాలని చూస్తున్నారు. మరి బెంజమిన్ ప్లాన్ ఎంతవరకు విజయవంతమవుతుందో తెలియదు. ప్రస్తుతానికి ఇస్లామిక్ నాటో ప్లాన్ అటకెక్కింది. సౌదీ అరేబియాకు, టర్కీకి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో పాకిస్తాన్ ప్లాన్ బెడిసికొట్టింది. అయినా పాకిస్తాన్ మాత్రం ఇస్లామిక్ నాటో నినాదాన్ని మాత్రం వదలటం లేదు. దౌత్యపరంగా పాకిస్తాన్కు కొన్ని ముస్లిం దేశాలు అండగా ఉంటున్నాయి. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ని తీసుకుంటే సోదర ముస్లిం దేశాలు టర్కీ, అజర్బైజాన్, మరోపక్క ఐరన్ బ్రదర్ చైనాలు అండగా నిలిచాయి. మరోపక్క ట్రంప్ కూడా పాకిస్తాన్కు అండగా ఉన్నారు. ఇక ట్రంప్తో షరీఫ్ రాసుకు పూసుకున్నందుకు పాకిస్తాన్కు బాగానే లబ్ధి చేకూరింది. పాకిస్తాన్కు IMF రుణమివ్వడానికి అంగీకరించింది. ఇక ట్రంప్ కూడా గాజా పునర్నిర్మాణానికి బోర్డ్ ఆఫ్ పీస్లో సభ్యత్వం కల్పించారు. గాజా నిర్మాణం కాంట్రాక్టులు కూడా పాకిస్తాన్ దక్కించుకోవచ్చు. ఇక సోదర ముస్లిం దేశాన్ని ఆదుకునేందుకు అజర్బైజాన్, ఇండోనేషియాలు మిలిటరీ కాంట్రాక్టులు పాకిస్తాన్కిచ్చాయి. అలాగే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధికారులు ఇటీవలే ఇస్లామాబాద్ పర్యటనకు వచ్చి వెళ్లారు. ఇక ఇండియా, ఇజ్రాయెల్ స్నేహం చూసి పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది అంటే ఇరు దేశాలది నిజమైన స్నేహం. సౌదీ, పాకిస్తాన్ల మాదిరిగా కాకుండా ఇండియా స్నేహం చేస్తే ఖచ్చితంగా దాన్ని గౌరవిస్తుంది. ఇక పాకిస్తాన్ పేరుకు మిత్రదేశంగా ఉంటూనే వెనుక గోతులు తవ్వుతుందని ప్రపంచ దేశాలకు తెలుసు. అమెరికాకు బాగా తెలుసు. అమెరికా నుంచి డబ్బు తీసుకొని ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్లో దాచిన ఘనత పాకిస్తాన్ది. యావత్ ముస్లిం దేశాల్ని కలపాలని పాకిస్తాన్ ఉబలాట పడుతోంది. అదే సమయంలో ఇస్లామిక్ నాటో అంటూ నానా హంగామా చేస్తోంది. అయితే ముస్లిం దేశాల్లో ఐక్యమత్యం లేదు. ఉదాహరణకు అజర్బైజాన్ని తీసుకుంటే ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఇక ఇండియా, ఇజ్రాయెల్లో వ్యవసాయం, ఇరిగేషన్, స్పేస్ టెక్నాలజీలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేవలం సెక్యూరిటీ వార్తో పాటు మతాల్ని పక్కకు పెట్టి ప్రజలకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందో దానిపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి పాకిస్తాన్ మాత్రం తన కుటిల బుద్ధితో ముస్లిం దేశాల్ని ఏకం చేసి ఇస్లామిక్ నాటో పేరు చెప్పి ఇండియాపై యుద్ధం చేయాలనేది అసలు ప్లాన్. అయితే ఆ ప్లాన్ ఇప్పట్లో సక్సెస్ అయ్యేలా లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం బ్రో అని పాకిస్తాన్కు సానుభూతి చెప్పాల్సిందే.